నేడు ముఖ్యంగా అకారణంగా సంతానాన్ని హత్య చేయటం అనేది ఈరోజు ప్రతి ముస్లిం కుటుంబంలో ఇది సర్వసాధారణమైపోయింది. ఇద్దరు చాలు, ఇంకా ఎక్కువ మంది పిల్లలు మాకు వద్దు, ముగ్గురు చాలు, ఇంకెక్కువ మంది పిల్లలు మాకు వద్దు, ఒక అమ్మాయి ఇద్దరు మగ పిల్లలు చాలు, లేదా ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి చాలు అన్నటువంటి ఫ్యామిలీ ప్లానింగులతోటి గర్భసంచులు తీయించేయడము, గర్భాలు తొలగించేయడము, సంతానాన్ని ఆపుకోవటము, ఇలాంటి యొక్క పనులకు పాల్పడుతున్నారు. ఇది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే దైవాన్ని, దైవ ఆజ్ఞలను ముమ్మాటికి ధిక్కరించడమే అవుతుంది. సోదరులారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వలా తఖ్తులు వఔలాదుకుం ఖశ్యత ఇమ్లాక్, మీరు సంతానాన్ని పేదరిక భయంతో చంపకండి, ఎందుకంటే మీకు ఉపాధిని ఏ విధంగా ప్రసాదిస్తున్నామో వాళ్లకు కూడా అదే విధంగా ఉపాధిని ఇస్తామని అల్లాహ్ తాలా అంటున్నాడు. సోదరులారా, కావున ఈ సంతానం ఆపుకోవటం అనేది మహాఘోరమైనటువంటి పాతకం సోదరులారా. ఇది హత్య చేయడం లాంటిది సోదరులారా. అల్లాహ్ తాలా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు, వలా యఖ్తులూన నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్, సత్యబద్ధంగా తప్ప ఏ ప్రాణిని హత్య చేయటాన్ని అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. కావున ఎవరైతే సంతానాన్ని ఆపుకుంటారో అది హత్య చేయడం లాంటిది అని చెప్పడం జరిగింది. సోదరులారా, ఒకానొక సందర్భంలో కువైట్ లో ఒక సంఘటన జరిగింది. అది మీకు ఖచ్చితంగా తెలియచెప్పాలి. కువైట్ లో ఒక స్త్రీకి కడుపు నొప్పి వచ్చింది. సేమ్ టైంలో గర్భం కూడా ఉందన్న విషయం బయటపడింది. అయితే ఆ టైంలో ఆమె కడుపు నొప్పి బాధతో చాలా బాధపడుతూ ఉంది. దాదాపు 10-12 రోజులు హాస్పిటల్లో తిండి కూడా లేదు. కేవలం ముక్కు ద్వారా, పైపు ద్వారా మీకు జ్యూస్ మాత్రమే ఇస్తున్నారు. ఎంతటి భయంకరమైన పరిస్థితి అయిపోయిందంటే లేచి నడిచే పరిస్థితి కూడా లేదు. అటువంటి టైంలో మన ఇండియాకు సంబంధించినటువంటి ఆలింలు షేక్ ఫైజుల్లా మదనీ గారు, అబ్దుల్ హఫీజ్ మదనీ గారు, వీళ్ళిద్దరు పండితులు కువైట్ డాక్టర్ దగ్గరకు వచ్చి ఈ విధంగా పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంది, ఆమె చనిపోయే పరిస్థితి ఉంది, కావున ఈ టైంలో ఆ ప్రెగ్నెన్సీ తీయవచ్చు, ఇది హరాం కాదు, ధర్మంలో అనుమతి ఉంది అని చెప్పారు. అప్పుడు ఆ కువైట్ డాక్టర్ షేక్ మాజిద్ అలీ ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే, ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, ఒక డాక్టర్గా మాకు తెలుసు ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ఈ చిన్న కారణం చేత ఆ పిండాన్ని గనక తీస్తే రేపు కయామత్ రోజున అల్లాహ్ దగ్గర మేమేం జవాబు చెప్పాలి? మీరు కనుక హామీ పత్రం రాసిస్తారా, తీర్పు దినం రోజున ఈ ప్రాణాన్ని తీసినందుకు మేము బాధ్యులమని ఆ డాక్టర్ సమాధానం చెప్పడం జరిగింది. ఆ హాస్పిటల్లో చాలా మంది యాజమాన్యము ఆ పిండం తీయడానికి కూడా భయపడిపోయారు సోదరులారా. అదే ఇక్కడైతే కన్ను మూసి తెరిచినంత సింపుల్ గా 2000కు 3000కు తీసి అవతల పడేస్తారు. దైవ భీతి అనేది, అల్లా భయం అనేది తీర్పు దినం రోజున ఈ పనికి గాను అల్లా దగ్గర మేము జవాబు చెప్పాలనేది విశ్వాసుల హృదయాల్లో ఉంటుంది సోదరులారా. ఆ విధంగా దైవ భీతి అనేది మన హృదయాల్లో ఎప్పుడు ఉండాలి. కానీ ఈరోజు ఏ ధైర్యంతో వీళ్ళు